ఒకసారి బ్రహ్మాది దేవతలు దుర్గాదేవిని ఆరాధిస్తే ఆ పూజతో ప్రసన్నమైన అమ్మవారు దేవతలతో మీ మనస్సులో ఉన్న ఏ కోరికైనా చెప్పండి, ఈ సృష్టిలో దొరకని వస్తువును సైతం నేను ప్రసాదిస్తాను అంది. దేవతలు వినయంగా, మాత, నువ్వు మహిషాసురుడిని సంహరించి ముల్లోకాలకి శాంతి చేకూర్చావు. నీ కటాక్షంతో మేమంతా మళ్ళీ మా మా స్థానాలను పొందగలిగాం. అందుచేత మాకు ఇంకేమీ కావాల్సింది లేదు. అయినా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు కాబట్టి లోకక్షేమం కోసం ఒకటి అడుగుతాం. నేను సులభంగా ప్రసన్నం చేసుకునే మార్గం ఏమిటి? ప్రమాదాల్లో చిక్కుకున్న జీవులను రక్షించే ఉపాయం ఏదైనా చెప్పు తల్లి అన్నారు. అప్పుడు అమ్మవారు అత్యంత రహస్యమైన అపురూపమైన తన 32 నామాలకి అన్ని ఆపదల నుండి కాపాడగల శక్తి ఉందని వాటిని ఉపదేశించింది. వాటినే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దుర్గా, దుర్గార్తిశమని, దుర్గా పద్వి నివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభ, దుర్గదారిణి. మరి అమ్మవారు అంత దయతో తన 32 నామాల్ని మనకి ఇచ్చినప్పుడు మనం నేర్చుకోవాలి కదా. రాబోయేది శరన్నవరాత్రి. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటూ ఉంటే ధర్మ సోపానం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. స్వస్తి.